ఈరోజు మా మమ్మీ స్పెషల్ రెసిపీ బెండి 65. ఇది నా ఫేవరెట్ రెసిపీ. మీరు కూడా ఎలా చేయాలో చూసి ట్రై చేయండి. Please subscribe and press the bell icon. You will never miss an update from mom and me. బెండకాయ 65 కావాల్సినది ఇలా అరకిలో బెండకాయలండి. బాగా కడిగి తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలను ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ కారము, రుచికి తగ్గట్టుగా సాల్ట్, ఒక అర స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 2 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్ బియ్యం పిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. దీనిలో చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయవచ్చు. వేసిన పిండిలన్నీ బెండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని హీట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత ఓ అరకప్పు పల్లీలను వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. దీనిలో 5 లేక 6 పచ్చిమిర్చిని చీల్చుకుని అవి కూడా వేసుకుని 1 కప్పు కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా కరివేపాకు పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి ఆయిల్ని. పిండిలన్నీ కలిపి ఉంచుకునే ఇలా బెండకాయ ముక్కలను హీట్ అయిన ఆయిల్లో ఇలా ముద్ద ముద్దలుగా కాకుండా కొంచెం కొంచెం ఇలా విడివిడిగా వేసుకోవాలి. ఇలా విడివిడిగా వేసి వేయించుకోవడం వల్ల ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. ఇది 2 వైపులా బాగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ బెండి 65 మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో తప్పనిసరిగా వేస్తారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని మొత్తం ముక్కలన్నీ స్ట్రైన్ చేసుకోవాలండి. తర్వాత మిగిలిన ముక్కలు కూడా అన్నీ వేసుకుని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కడాయిలోన నూనె అంతా తీసివేసుకోవాలి. దాంట్లో ఒక అర స్పూన్ నూనె ఉండేలా ఉంచుకుని దాంట్లో పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, ఓ 10 వెల్లుల్లి రేకులు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేయించుకోవాలి. ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకు బాగా పడుతుంది. తర్వాత ఒక పావు స్పూన్ కారం కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఫ్రై సాంబార్, పప్పుల్లోకి చాలా బాగుంటుంది. అందరూ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మాకు కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిన బెండి 65 అండి. ఇది పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి.